ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుండటంతో మహిళలకు మరో వరాన్ని ప్రకటించడానికి సిద్ధమైంది. ఇప్పటికే పింఛన్లను 4,000 రూపాయలకు పెంచుతూ వాటిని పంపిణీ చేస్తుంది. అలాగే లక్షలాది మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. గత నవంబర్ నెలలో వచ్చిన దీపావళి నుంచి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయన్న ప్రచారంతో అత్యంత వేగంగా హామీలను అమలుపరచాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేసి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి కూడా నెలలు గడుస్తుంది. దీనిని అమలు చేయడానికి నెలకు 400 కోట్లకు పైగానే అవసరం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇది కూడా దాటుతుందని భావిస్తున్నారు. తక్కువ జనాభా ఉన్న తెలంగాణలోని 400 కోట్లు అవుతుంటే ఇక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటే కనీసం నెలకు 500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందన్న లెక్కలు కూడా వినిపిస్తున్నాయి.